పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్ నుండి పలు సెంటర్లు తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ కేంద్రంలో మోడీని గెలిపించాలని, తనకు ఓటేస్తే మోడీకి ఓటు వేసినట్టేనని తెలుపుతూ ప్రచారం చేశారు. తాండ్ర వినోద్రావు ప్రచారంలో ప్రజలు, కార్యకర్తలు నీరాజనాలు పలికారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే కాంగ్రెస్ వారు వస్తే నిలదీయండి అని అన్నారు. కార్యక్రమంలో భారీగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఎవరి కోసం ఎవరి మోసాలు నమ్మి మన జీవితాలు మనం పాడు చేసుకుందాం. మీకు తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వారందరినీ జీవితాలు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం మీద పడాలి. వారు మొన్న రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండు, మొన్న ఇక్కడికి నడ్డా గారిని పంపించిండు. వారు కూడా వచ్చే సమయం ఆసన్నమైంది. వారి దృష్టి కనుక ఇక్కడ పడితే మన ఖమ్మం అభివృద్ధి చెందుతుందా లేదా? ఈసారి వారు కరోనా అప్పుడు కానీ ఇంకెప్పుడైనా దేశంలో సంక్షోభం ఉన్నప్పుడు కానీ వారు ప్రజల మధ్యలోకి వచ్చి వారు ప్రజల్ని చూసుకొని కన్న బిడ్డల్లాగా చూసుకొని వారు మనకి ఇవ్వడమే కాకుండా మన జీవితాలు సేవ్ చేయడమే కాకుండా ప్రపంచంలో కూడా మన వ్యాక్సిన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతదేశం ఒక ఖ్యాతి ప్రపంచం అంతా ఇప్పుడు మారుమోగుతుంది. మరి అట్లాంటప్పుడు మన బాధ్యత, మనం నరేంద్ర మోడీ గారికి నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవించి